హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్య వ్లాగ్స్. చూస్తున్నారు కదండి ఇక్కడ వీడియోలో మేమైతే ఈరోజు శ్రీకృష్ణాష్టమికి పాదాలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నామండి. చాలామందికి చిన్నపిల్లలు అందుబాటులో ఉండరండి. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఒక అట్ట లాంటి దాన్ని తీసుకుని దాని మీద మనకు కావాల్సిన సైజులో ఒక పాదాన్ని గీసుకోవాలండి. తర్వాత దాన్ని కట్ చేసుకుని మనం ఎక్కడైతే పాదాలు వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకుని ఒక మార్క్ లాంటి దాన్ని చేసుకోవాలి. తర్వాత దాని మీద ముగ్గుతో కానీ బియ్యం పిండితో కానీ కవర్ చేసేసుకుంటే పాదం రెడీ అండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మా అక్కగారు అయితే ఎలా గీస్తున్నారో షేప్ని కూడా మనం బాగా తెచ్చుకోవాలండి. ముగ్గు కానీ బియ్యం పిండి కానీ వేసిన తర్వాత షేప్ అంతా తెచ్చేసుకున్న తర్వాత ఇలాగా మనం 5 ఫింగర్స్ కింద పెట్టుకోవాలండి. డాట్స్ వీడియోలో చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నారో. అంతేనండి, ఫుట్స్ వేసుకోవడం చాలా ఈజీ అండి. చూసారు కదా ఎంత ఈజీనో. మా అక్క వాళ్ళ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి. సో మా అక్క ఇలా చేసిందనమాట. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ పాదాలు. ఇవైతే మా అక్క వాళ్ళ పూజా మందిరం వరకు వేసిందండి. చూస్తున్నారు కదా, ఇది మా అక్క వాళ్ళ పూజా మందిరం అండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఈ అడుగులు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.